ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమస్కారం అండి. ద్వాదశ రాశి వాళ్ళ 2024 సంవత్సరం రాశి ఫలితాలు ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్, కమెంట్, షేర్ చేయండి. జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు ఈ యొక్క మెయిన్ 4 గ్రహాలు ఏదైతే ఉందో రాహు, కేతు, గురు, శని, ఈ యొక్క మార్పులు ఏదైనా ఉందా, వాటి ద్వారా మనకి ఏదైనా ఈ యొక్క రాశుల వాళ్ళకి మార్పు ఏమైనా కనిపిస్తుందా అనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ముందుగా ఈ యొక్క గురువు గారు అంటే 2024 మే మాసంలో 1వ తేదీ నుంచి గురువు మేషం నుంచి వృషభానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు. శని మాత్రం కుంభరాశిలోనే సంచారం, రాహువు కూడా మీనరాశిలో సంచారం, కేతువు కన్యా రాశిలో సంచారం. అంటే గురువు గారు మాత్రమే ఈ ఒక సంవత్సరంలో అందులోన మే 1వ తేదీ నుంచి ఈ ఒక వృషభానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఏదైతే గురుగ్రహ మార్పు ఉందో ఈ మార్పు వలన ఏ రాశుల వాళ్ళకి గురుబలం రాబోతున్నది, ఏ రాశుల వాళ్ళు గురుబలం లేకుండా ఉంటున్నారు, వాళ్ళు ఎలాంటి నియమాలు, చిన్న చిన్న పరిహారాలు పాటించుకోవాలి అని ఈ ఒక వీడియోలో చెప్పుకుందాం. అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే గురుబలం లేదో, అంటే మే తర్వాత గురుబలం లేదో ఆ రాశులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి నేను కొద్దిగా పరిహారాలు చెప్పడం జరుగుతుంది. అవి ఇప్పటి నుంచే మీరు చేసుకుంటూ వెళ్తే మే 1వ తేదీ నుంచి ఇబ్బందులు రాకుండా కొద్దిగా మీకు పాజిటివ్నెస్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. ప్రేక్షకులకి రాశి ఫలితాల ఒక ఫలితాంశాలు చెప్పుకునే ముందు మీకు స్వజాతకం అని ఉంటుంది. స్వజాతకము అంటే మనం పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ కోసం, అంటే టైమింగ్స్కి ఏ లగ్నం వచ్చింది, ఆ లగ్నం నుంచి ఏ దశాభుక్తులు జరుగుతున్నాయి మన జాతకంలో, అవి గనక బాగున్నట్లు గనక అయితే పెద్దగా రాశి ఫలితాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ రాశి ఫలితాలు ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తానండి. మనము భోజనం చేస్తాము, పక్కన మ్యాంగో పికల్ లాంటిది అంటే పచ్చడిది మనము పెట్టుకుంటాం. యాక్చువల్లీ వై? బికాజ్ మనకి అన్నంలో కావచ్చు, కూరలో కావచ్చు, సాల్ట్, కారం సరిపోకపోతే ఈ మ్యాంగో పికల్ ద్వారా మనము టేస్ట్ని తీసుకుంటాం. ఇక్కడ భోజనం అంటే లగ్న కుండలి అండి, మ్యాంగో పికల్ అనేది రాశి ఫలితాలు. బై ఛాన్స్ దశాభుక్తి బాలేనప్పుడు, అంటే భోజనం బాలేనప్పుడు మ్యాంగో పికల్స్కి మనము దాన్ని తీసుకుంటాం. అంటే ఇక్కడ దశాభుక్తి బాలేదు, గోచారంలో అట్లీస్ట్ గురుబలం ఉన్నా, శని బలం ఉన్నా, అప్పుడు కొద్దిగా దశాభుక్తి బాలేదు కాబట్టి ఇది కొద్దిగా మనకి సహాయం చేస్తుంది. అయితే ఈ యొక్క రాశి ఫలితాలు మనము ప్రారంభం చేద్దాం. తదుపరి రాశి మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ ఒక 2024 మే వరకు కూడా గురువు గారి ఒక బలం, అంటే గురు బలం అనేది ఉంటున్నది. అంటే ఈ ఒక 2023 అక్టోబర్ వరకు కూడా గురు రాహుల కలయిక వల్ల గురువు ఇచ్చే ఫలితాలు కొద్దిగా తగ్గి ఉండే ఆస్కారం ఉంటుంది. అయితే అక్టోబర్ తర్వాత ఆయన రాహు మార్పు జరిగింది, జన్మరాశిలో సంచారము, 7వ స్థానంలో కేతు ఒక సంచారము, శని కుంభరాశిలో అంటే వ్యయస్థానంలో సంచారం. అంటే ఏళ్ళనాటి శని వీళ్ళకి ప్రారంభమవుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి చూడండి, మే 2024 1వ తేదీ వరకు అయితే సంపూర్ణమైన గురుబలము. ఎందుకంటే రాహు పక్కకు వచ్చేసాడు కాబట్టి కుటుంబ విషయంలో అభివృద్ధి, కుటుంబంలో వేడుకలు లాంటివి జరగడము, ఆర్థిక విషయంలో లబ్ధిని పొందుకోవడము, ఆకస్మిక ధనప్రాప్తి, తర్వాత పెళ్లి కాని వాళ్ళకి కూడా కొద్దిగా మీకు జన్మరాశిలో రాహు 7వ స్థానంలో కేతు ఉంటున్నారు కాబట్టి మీ స్వజాతకంలో ఏదైనా మంచి దశలు జరుగుతూ ఉంటే కొద్దిగా వివాహం అవ్వడానికి కూడా ఇక్కడ అవకాశాలు ఉంటాయి. అయితే మే 1వ తేదీ తర్వాత గురు బలం పోతున్నది, గురు బలం లేదు ఇక మీద
మీనరాశి వాళ్ళకి 2024 మే 1వ తేదీ తర్వాత గురువు గారు అంటే గురుబలం సంపూర్ణంగా తగ్గిపోతుంది. అంటే మనకి ఇక్కడ తృతీయ స్థానానికి వెళ్ళిపోతున్నాడు. అయితే ఇక్కడ ఒక చిన్న అనాలిసిస్ చేద్దాం. గురువు గారు పంచమ దృష్టితో ఏ రాశిని చూస్తున్నాడు? మీనరాశి నుంచి. గురువు గారు అంటే సప్తమ దృష్టితో ఈ యొక్క మీనరాశి నుంచి ఏ స్థానాన్ని చూస్తున్నారు? గురువు గారు నవమ దృష్టితో మీనరాశి నుంచి ఏ స్థానాన్ని చూస్తున్నారు చెప్పుకుందాం. గురువు గారు తన ఒక పంచమ దృష్టితో మీనరాశి నుంచి సప్తమ స్థానమైన కన్యా రాశిని చూస్తున్నారు. గురువు గారు తన ఒక సప్తమ దృష్టితో మీనరాశి నుంచి నవమ స్థానమైన వృశ్చిక రాశిని చూస్తున్నారు. గురువు గారు ఇక్కడ నవమ దృష్టితో మీనరాశి నుంచి లాభస్థానమైన మకర రాశిని చూస్తున్నారు. అంటే గురుబలంలో ఉంటున్న సప్తమ నవమ లాభస్థానాల మీద గురు దృష్టి ఉంటుంది కాబట్టి మీనరాశి వాళ్ళకి గురుబలం లేనప్పటికీ కూడా అప్పుడప్పుడు అభివృద్ధి కూడా కనిపిస్తుంది అని తెలుసుకోవచ్చు. భార్యాభర్తల మధ్య సఖ్యత లేనప్పటికీ గురువు గారు పంచమ దృష్టితో సప్తమాన్ని చూస్తున్నాడు. సో ఆ ఇబ్బంది నుంచి బయటపడతారు. ఎవరో ఒకరు భార్య లేదా భర్త అర్థం చేసుకుంటారు. మీనరాశిలో పుట్టిన స్త్రీలకైతే తన ఒక భర్త అర్థం చేసుకుంటాడు. నా భార్యలో ఓకేలే, ఏదో అనేసింది, ఏదో ఒక మాట అనేసింది. సో ఇలా మీనరాశిలో పుట్టిన ఈ యొక్క పురుషులకైతే తన ఒక స్త్రీలను అర్థం చేసుకుంటారు. సో ఇలా భార్యాభర్తల మధ్య చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గురు దృష్టి సప్తమ స్థానం మీద ఉంది కాబట్టి అది సొల్యూషన్ అనేది దొరుకుతూ వెళ్తూ ఉంటుంది. ప్రాబ్లం వస్తుంది, బట్ గురు దృష్టి ఉంటుంది కాబట్టి అవి అక్కడికక్కడే కొద్దిగా తగ్గి అవి కొద్దిగా రిలీఫ్ కనిపించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత నవమ స్థానాన్ని తన ఒక సప్తమ దృష్టితో చూస్తున్నాడు. విద్యార్థులకు బాగుంటుంది, ఎడ్యుకేషన్ రీత్యా బాగుంటుంది. బట్ రాహు జన్మరాశిలో ఉంటున్నాడు. బట్ అయినప్పటికీ వీళ్ళు పట్టుదలతో ఏదో ఒకటి చదువుకోవాలనే ఒక ఉద్దేశంతో గురువుగారు నవమ దృష్టితో చూస్తున్నాడు కాబట్టి, సప్తమ దృష్టితో నవమ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి విద్యార్థులకు బాగుంటుందని చెప్పుకోవచ్చు. తర్వాత తన ఒక నవమ దృష్టితో లాభస్థానాన్ని చూస్తున్నాడు. ఆర్థిక విషయంలో అభివృద్ధి అనేది కనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు కొద్దిగా లబ్ధిని కూడా పొందుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అంటే గురువు బలం లేనప్పటికీ, గురువు తృతీయ స్థానంలో ఉన్నప్పటికీ తన ఒక దృష్టిలో పంచమ అంటే సప్తమ స్థానం మీద, నవమ స్థానం మీద, లాభస్థానం మీద ఉంటుంది కాబట్టి గురు బలము కొద్దిగా లేనప్పటికీ గురువు మనకి బ్లెస్సింగ్స్ అయితే ఉంటుందని తెలుసుకోవచ్చు. అయితే మనకి జన్మరాశిలో ఉంటున్న రాహు వలన ఒక భయము, ఒక ఆందోళన, ఒక ఇబ్బందులు ఇవన్నీ కూడా కొద్దిగా కనిపించడానికి అవకాశాలు ఉన్నప్పటికీ గురువు తృతీయ స్థానంలో స్ట్రాంగ్గా ఉంటాడు కాబట్టి అవన్నీ కూడా సాల్వ్ అవుతాయని తెలుసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ముఖ్యంగా మనకి వ్యయభావస్థిత శని, ఏలాంటి శని ప్రారంభమవుతుంది. సో దీని వలన కొద్దిగా వృథా ప్రయాణాలు, ఖర్చులు, కుటుంబంలో చిన్నపాటి ఇబ్బందులు, తర్వాత వేళకు సరిగ్గా భోజనం చేయలేకపోవడం లాంటివి. సో ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయని తెలుసుకోవచ్చు ఈ యొక్క మీనరాశి వాళ్ళకి. ఈ మీనరాశి వాళ్ళు తప్పనిసరిగా చూడండి, ఇప్పుడు మీకు వీలైతే ఏదైనా శక్తి పీఠానికి దర్శనం చేసుకోండి, లేదా కామాక్షి అమ్మవారికి దర్శనం చేసుకోండి, లేదా అమ్మవారికి అంటే అంబాభవాని దర్శనం చేసుకోండి. రాహుకి చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. తర్వాత కేజింబావు నల్ల మినుములని నానబెట్టేసి, శుక్రవారం రాత్రిపూట నానబెట్టేసి శనివారం ఉదయాన్నే ఇష్ట దేవతారాధన, కుల దేవతారాధన, పితృదేవతారాధన చేసుకున్న తర్వాత ఆ నల్ల మినుములకి నీళ్ళని తీసేసి బెల్లం కలిపి రాహుగ్రహానికి అప్రదక్షిణ 8 సార్లు వేసేసి రాహుగ్రహ శాంతించాలి. జన్మరాశిలో ఉంటున్న గోచారంలో ఉంటున్న జన్మ రాశిలో ఉంటున్న రాహుగ్రహ దోష నివారణ వలని మొక్కుకొని 8 ప్రదక్షిణలు వేసి తీసుకుని వెళ్ళి ఆవుకి తినిపించండి. ఇట్లా 8 శనివారాలు చేసుకోండి. ఆ ఒక నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గిపోతుంది. తర్వాత మనకి ఇక్కడ ముఖ్యంగా శని వలన ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఇనుపుతో చేసిన బీర్వాన్ని డొనేషన్ ఇచ్చేసేయండి. సో అంటే మనము బట్టలు పెట్టుకుంటాం కదా, సో ఇనుపుతో చేసిన బీరువాని మీరు ఎవరికైనా డొనేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఒక 8 శనివారాలు శనిదేవుడికి నల్ల నువ్వులతో చేసిన
తీపి పదార్థాలని నైవేద్య రూపంలో పెట్టి ఆవులకి తినిపించడానికి ప్రయత్నం చేయండి. నల్ల నువ్వులతో చేసిన నూనెను అభిషేకంతో చేయించడానికి ప్రయత్నం చేసుకోండి. ప్రతిరోజు ఓం నమ శివాయ ఎన్నిసార్లు చెప్పుకుంటారో అంత మీకు పాజిటివ్ మైండ్ క్రియేట్ అవుతుంది. తర్వాత ప్రతి గురువారం కూడా కొద్దిగా గురు చరిత్ర లేదా సాయి చరిత్ర లాంటివి చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక 18 గురువారాలు తప్పనిసరిగా ఈ యొక్క 108 ప్రదక్షిణలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దత్తుడికో సాయికో మీరు 108 ప్రదక్షిణలు చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. శనగలతో చేసిన ఆహారాన్ని మీరు సాయికి వేయడానికి, సాయిబాబాకి వేయడానికి ప్రయత్నం చేయండి. అంటే ఇక్కడ యాచకులకి, దేవస్థాన మందిరంలో ఉంటున్న యాచకులకి కొద్దిగా మీరు సహాయ సహకారాలు అందించడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళకి భోజనం లాంటివి ఇవ్వడానికి, తర్వాత బెడ్షీట్ లాంటివి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మంచిది జరుగుతుంది. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు.